హలో అండి. నిన్న ఎస్టర్డే 6:30కి అలాగా మన దొరసాని స్టోర్లో అయితే దొంగతనం జరిగిందండి. 5గురు అయితే మన స్టోర్లోకి ఎంటర్ అయిపోయి కొన్ని చీరలు అయితే దొంగలు ఇచ్చారండి. వీళ్ళే ఆ ఇద్దరండి. చూడండి ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారో. తప్పించుకున్న ఆ ముగ్గురు డీటెయిల్స్ అడిగి ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చెప్పకపోయేసరికి నేనైతే పోలీస్ కంప్లైంట్ అయితే చేశాను. సో పోలీసులు వచ్చాక కూడా వాళ్ళు కూడా చాలా రకాలుగా అడిగినా కూడా వాళ్ళు మొబైల్ నెంబర్ చెప్పట్లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ అసలు ఏం కూడా రివీల్ చేయట్లేదండి. ఎన్నిసార్లు అడిగినా కూడా మేము నంద్యాల నుంచి వచ్చాము, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర లేదు, మొబైల్ నెంబర్ లేదు, ఏదీ లేదు అని చెప్తున్నారు. సో వాళ్ళైతే తప్పించుకున్నారండి. నేను కంప్లైంట్ అయితే రేస్ చేశాను. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. నైట్ మాకు మెసేజ్ కూడా వచ్చింది ఫైల్ అయినట్టు. సో ఈ 5గురు కూడా గ్యాంగ్ అండి. వాళ్ళు ఆల్రెడీ అనుకునే ప్లాన్తో అయితే స్టోర్లోకి ఎంటర్ అయ్యారు. ముగ్గురు అయితే తప్పించుకున్నారు. నేను లాక్ చేశాను. బట్ నాకు వాళ్ళని పట్టుకోవడం కుదరలేదు. ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మెయిన్గా ఎవరైతే ఇట్లా నాలాగా చిన్నగా స్టోర్ నడుపుతున్నారో సో వాళ్ళు జాగ్రత్త ఉండండి. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అండి. సో మాకు స్టేషన్ వెళ్ళాక అర్థమైందండి ఆల్రెడీ వీళ్ళపైన చాలా కేసెస్ అయితే ఉన్నాయని. సో మెయిన్గా ఇలా బిజినెస్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టండి.